సామెతలు 15:32లో గద్దింపును వినువాడు వివేకి అగును అని చెప్పబడింది. కాబట్టి దేవుని వాక్యం మనం వింటే మనకు వివేకం కలుగుతుందన్నాడు. 15:5లో గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును అంటున్నాడు. అంటే ఒక మనిషి వివేకం కావాలన్నా, బుద్ధి కావాలన్నా దేవుని వాక్యంలో నుంచి వస్తుంది. అలాగే సామెతలు 13:18లో గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. అంటే ఆయన వాక్యంతో ఒక విశ్వాసికి సంబంధం ఉంటే ఆ వ్యక్తి జీవితాల్లో ఈ మూడు వస్తాయి. మీ వాక్యం ఎంత ఎక్కువ చదివితే అంతగా నువ్వు వివేకం పొందుతావు, అంతగా నీకు బుద్ధి వస్తుంది, అంతగా నీకు ఘనత కూడా వస్తుంది. అయితే లోబడకపోతే ఆయన మళ్ళీ 3 విషయాలు చెప్పాడు. 10:17లో గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును అన్నాడు. 12:1లో గద్దింపును అసహ్యించుకున్నవాడు పశుప్రాయుడు అన్నాడు. 15:10లో గద్దింపును ద్వేషించువారు మరణమునొందుదురు అన్నాడు.